శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈరోజైతే మా ప్రయాణం అండి, అనపత్తికి అయితే వెళ్తున్నాము. గౌతమికి తీసిందండి స్వీటీ, గౌతమికి వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే అండి, తనకు కూడా ఇంకా ఎలాగా ఆఫీస్ అది సెలవు కదా అని చెప్పేసి ఈరోజు అయితే తీసింది. తనతో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇవాళ తీసిందనమాట అండి. ఇప్పుడు బయలుదేరుతున్నాము కాసేపట్లోనో. మేము ఈరోజు ఇంకా పొద్దుటి నుంచి ఖాళీ లేదండి, ఇంకా అన్నీ సదరటం మరి తనకి ఇంకా మళ్ళీ కుదరదు కదా. మొత్తం ఇంకొండి బెడ్షీట్లు మొత్తం పైనుంచి బెడ్షీట్లు మార్చుకుంటూ వచ్చేసాను. వాష్రూమ్ కడిగేసానండి. నేను వారంలో 2 సార్లు అయితే హెడ్ బాత్ చేస్తాను. హెడ్ బాత్ చేసినప్పుడు నేను వాష్రూమ్లు కడిగేస్తానండి. మా ఇంటి దగ్గర అంతే, నేను అలా కడిగేస్తాను. ఇంకా వేళ అన్నీ కడిగేసి బట్టలండి, ఇంక 4 రోజులు మట్టి ఇంకా వర్షం ఆ బట్టలన్నీ వేసి ఆరేసి తీసి ఆరేసి ఇంకా అలాగనమాట అండి. ఇంకా మనం వెళ్తున్నాం అంటే ఇంకా అలాగా పొద్దుటి నుంచి పని ఉంటానే ఉంటుంది కదా. అలాగే వెళ్తున్నప్పుడు కూడా ఇంకా అలాగా పని ఉంటానే ఉంటుంది. నాకు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర పని ఉంటుందండి, ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ పని ఉంటుంది. ఇదిగోనండి సూట్ కేసు అయితే సదిరేసుకున్నాం. సూట్ కేసు 2 బ్యాగులునండి. ఇంకా ఒక బ్యాగ్ పట్టుకెళ్తాము, ఇంకో బ్యాగ్ అయితే ఇంకా చిన్న బ్యాగ్ అయితే వదిలేస్తామండి. అదో ఆ బ్యాగ్ కట్టుకెళ్తాము. కంప్యూటర్ పక్కన చూడండి ఒక బ్యాగ్ కింద, ఆ బ్యాగును ఈ సూట్ కేసు పట్టుకెళ్తామండి. మళ్ళీ స్వీటీ వాళ్ళు మళ్ళీ ఆగస్టు 15ని బయలుదేరుతారండి. ఒక వారం రోజులు ఉంటారు. అలాగే ప్రవీణ్ ఫ్యామిలీ, స్వీటీ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు. అనపర్తి వచ్చి వాళ్ళు ఒక వారం రోజులు అయితే ఉంటారండి. అప్పుడు తెమ్మన్నా నా బ్యాగు. ప్రస్తుతానికి అయితే మేము ఈ 2 బ్యాగులు పట్టుకెళ్తున్నామండి. పని అండి బాబు, 2 రోజుల నుంచి ఇంకెంత పని అండి. పికిల్స్ సడన్గా పికిల్స్ ఆర్డర్ వచ్చినాయండి. వెజ్ నాన్ వెజ్. నిన్నంతా నాన్ వెజ్ పెట్టాను, మొన్నంతా చికెన్ పట్టానండి. మొన్నంతా నాన్ వెజ్ పట్టానండి, నిన్నంతా వెజ్ పచ్చడి పట్టాను. ఇంకా అవన్నీ పట్టినవన్నీ ఇంకా మళ్ళీ ప్యాకింగ్ మొన్న ఎలాగా చేపించేవాడి. ఫ్రెండ్ అడిగిందండి బెంగళూరు, మా వారు హర్ష వెళ్ళి అక్కడ ప్యాకింగ్లు అవి చేపించి వచ్చారండి. మళ్ళీ కొద్ది మిగిలితే మళ్ళీ అన్ని చిన్న బాక్సులకు తీసి మళ్ళీ తనకి కుదరదు కదా స్వీటీకి. ఇంకా అలాగే వేళంతా పని అనమాట అండి. ఇంకా వంట అయితే పప్పు అనగాయ వండుకొని తినేసామండి. ఇంకా అలాగా పని ఇంకా అలా సరిపోయిందండి. ఇప్పుడు ఎంత అయింది? 5 అయిందండి. ఇప్పటి వరకు కూడా అలాగా పని ఉంది. కొంచెం స్టవ్ మీద టీ పెట్టానండి. బాలు వచ్చాడు, మేము వెళ్తున్నామని చెప్పేసి బాలు వచ్చాడు, టీ పెట్టాను. టీ తాగేసి ఇంకా నడిచండి వంటగదిలోకి. నేను ఏమేమి చెప్తున్నానో చెప్తాను రండి. ఇడ్లీ అయితే అయ్యో మూత రాకండి. ఇడ్లీ వేసేసానండి ఇంకా ట్రైన్లోకి పట్టుకెళ్దామని. ప్రొద్దుట గారెలు ఏమన్నారండి. నేను ఇంకా మళ్ళీ అమ్మ నువ్వు మళ్ళీ ఇప్పుడు అప్పట్లో రావు కదా, కొంచెం గారెలు వేసి పెట్టు అన్నారు. పిల్లలకు కూడా ఇష్టం కదండి. గారెలు వేసాను. గారెలు వేసేసుకున్నాక కొంచెం పిండి ఉంటే నూక కలిపేసుకున్నాను. ఇంకెలాగా సాయంత్రం టిఫిన్ పట్టుకెళ్ళిపోదాం అలాగని చెప్పేసి. అలాగే ఇంకా కొబ్బరి పచ్చడి చేశానండి. ఇది నేను పట్టుకెళ్తాను. కొంచెం గట్టిది వేసానండి, మా వారికి పలచగా ఉండాలి. ఇంకా ట్రైన్లో కలుపుకుందాం అని చెప్పేసి ఇంకా గట్టి చట్నీ కింద చేసేసాను. ఈ పెళ్ళి ఉందండి, ఆ పెళ్ళికి అయితే వస్తున్నారు. అందుకని ఇప్పుడు నేను కూడా తొందరగా వెళ్ళిపోతున్నానండి. మళ్ళీ నేను ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా శారీస్ ఉన్నాయండి. శారీస్ మీద బ్లౌజులు అయితే నాకు కుట్టించుకోవటం అవ్వట్లేదు, అవి కుట్టించుకోవాలి. ఇంకా అలాగనమాట అండి. ఈరోజైతే బయలుదేరుతున్నాము మేము. మళ్ళీ ఇంకా కొంచెం టీ తాగేసండి. ప్రవీణ్ కూడా వచ్చాడు, టీ తాగేసి అప్పుడు మేము బయలుదేరుతాము. బయలుదేరేటప్పుడు అయితే మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు బాయ్ చెప్తానండి. ఏం చేస్తున్నా? ఏంటమ్మా నేహాంతం టీవీలో మా వాళ్ళమ్మ తల్లి
సారీ అమ్మవారు కూడా డ్యాన్స్ వేయకూడదు అలాగ అమ్మవారు డ్యాన్స్ దాన్ని గోవింద పెట్టుకో. భీమవరంలో ఎవరుంటారో చెప్పు. భీమవరంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు. బన్నల తాత. భీమవరంలో ఎవరున్నారు? బన్నల తాత. ఇంకెవరు? ఇంకా గీతక్క. అక్క పేరు వీడియో చూడు బాగా చెప్తున్నా. నువ్వు తీయే నన్ను అంటాను. జాన్విత, బాలయ్య, మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు మరి బాగా చెప్పు. భీమవరంలో మా ఊళ్ళమ్మ తల్లికి సారీ పట్టుకెళ్ళారటండి. అది యూట్యూబ్లో వస్తుంది, చూస్తున్నాం. టీలు తాగుతూ చూస్తున్నాం. మా నిహాంత్ రైల్వే స్టేషన్కి ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తాం. ఇంకా ప్రొద్దుటి నుంచండి రైల్వే స్టేషన్ అంటే మమ్మల్ని తీసుకెళ్తాకే ఎప్పుడు వెళ్దాము అంటాను. చిన్నడు వచ్చారా గణపతి? నాకు చెప్పలేదు. రైల్వే స్టేషన్ లో చిప్స్ ప్యాకెట్ డ్రింక్స్ అవన్నీ కొనుక్కుంటాడంట. అందుకే ఎవరా తమ్ముడా? అందుకు అబ్బా చిప్స్. అది అయితే మా మీద ప్రేమతో కాదు నువ్వు. కార్తాలం రెడీగా స్టార్ట్ చేసి ఉన్నా. అనపర్తి వెళ్తావా? కానీ ఓయ్ నాని మీద బెంగపడ్డాడట పాపం. నాని చూడాలని ఉందట. ఇది లాక్ అయిపోయింది. ఇంకెందుకు వెళ్ళిపోతున్నాం కదా. ఇది లాక్ అయిపోయింది. వీడియో నాని చూపించిన వీడియో కాల్ చేసి చిన్నడు చైనా వీడియో కాల్ అవసరమా నీకు? ఆడు మగాడ్రా బుజ్జి. ఇంకండి ఈ బట్టలన్నీ వేళ ఉతికి ఆరేసి మళ్ళీ మూసేసిందండి. వర్షం వచ్చేసింది. ఆహా ఆహా డ్యాన్స్ వేస్తున్నాడు. డ్యాన్స్ అయ్యి భలేగేస్తున్నాడు. తిండి మట్టుకు తిండ. అయిపోయి నా చెత్తాను టీయలు పోద్ది. నా టీయలు పోద్ది. వాడు మళ్ళీ వెళ్ళే ముందు నాకు పని. ఒక్క సెకండ్ ఎక్స్పాండ్ అయిపోయినాయి కదా. ఫస్ట్ నువ్వు టీ వీడు అయిపోయింది చాలు. వెంకటేశ్వర స్వామి వెళ్ళొస్తాం నాయన. వెంకటేశ్వర స్వామి మా చిప్పుగాండి అది జాగ్రత్తగా కాపుకాయ తండ్రి. మళ్ళీ మేము వచ్చే వరకును సరేనా? అయిపోయి ఒత్తి లేదురా. చాలు నడు. ఓకే బయలుదేరుతున్నామండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇదైతే మా సిగ్నేచర్. దీంట్లో తాత మమ్మీ సిగ్నేచర్ అయితే పెట్టించుకున్నాను అనమాట. బయలుదేరుతున్నామండి. మళ్ళీ రేపు అనపర్తిలో కలుద్దాం. స్టేషన్కి అయితే వచ్చామండి. 2 గంటలన్నర పట్టిందా. 8:15 ట్రైన్ అయితే మేము 6:30కి బయలుదేరాం. ఇప్పుడు ఎంత అయింది? 8-7 నిమిషాలు అయింది. ఇంకొక 20 నిమిషాల్లో ట్రైన్. అదండి. కరెక్ట్గా నాకు రాజమండ్రి వచ్చాక సడన్గా మెలకు అయితే వచ్చిందండి. కరెక్ట్గా చూడగానే గోదావరి వచ్చింది. సరే కదా అని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీసాను. చూడండి ఎంత ఎక్కువ వచ్చేసిందో. గోదావరి చాలా స్పీడ్గా పారుతుంది.
ఉప్పొంగిపోతుందండి తల్లి. గోదావరి తల్లి అయితే ఇంకా పరవలు తొక్కుతూ పరవశించిపోతూ ఉప్పొంగిపోతుందన్నమాట. చాలా పైకి వచ్చేసిందండి గోదావరి తల్లి అయితేని. మీరందరూ చూస్తారు కదా అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను. తల్లి చాలా పైకి వచ్చేసిందండి, చాలా పైకి అయితే వచ్చేసింది. గోదావరి తల్లిని అయితే చూస్తున్నారు కదా. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. మేము ద్వారపూడిలో దిగాలి. ద్వారపూడి దిగాక ఇంకా మా దొర అయితే వస్తా అన్నాడు. దొర వచ్చాక మేము ఇంటికైతే వచ్చేస్తాము. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే ఇదండి వీడియో. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.